ఈ అన్నదాత సుఖీభావ నిజంగా రికార్డు సృష్టించినట్ల లేదా ఎగవేసి రైతుల్ని మోసం చేసినట్ల వెంకటేష్ గారు? వెంకటేష్ గారు వినపడిందా? మీ మీట్లో ఉన్నట్టున్నారు. యా సార్, వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమానికి మళ్ళీ అన్నదాత సుఖీభావ అనే నామకరణం చేసి ఈ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. కానీ కంటిన్యూషన్ ప్రాసెస్ లో ఇవ్వాల్సినటువంటి ఒక పథకానికి, అంటే గత ప్రభుత్వం ఇన్కార్పొరేట్ చేసి రైతుల ఖాతాల్లో డబ్బులు వేయటం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని వీళ్ళు కూడా మేము ఇంకా పెంచి కంటిన్యూ చేస్తాము అన్న దానికి మధ్యలో ఒక 1.5 year గ్యాప్ ఇచ్చారు సార్. మోరోవర్ వీళ్ళు గ్యాప్ ఇవ్వడమే కాకుండా వాటిని రీఇంబర్స్ చేయకుండా మళ్ళీ ఇప్పటి నుంచి కంటిన్యూ చేస్తూ మేము గతంలో ఉన్నటువంటి ఆ టైం టెన్యూర్ ని కూడా ఇచ్చేసామని చెప్పేసి అని ఫాల్స్ ప్రాపగాండా చేయటం ఒకటి. రెండోది ఏంటంటే సార్, చంద్రబాబు నాయుడు గారి యొక్క అధికారంలో ఉన్నటువంటి మ్యాజిక్, గత ప్రభుత్వం బాహాటంగా 53,58,000 పైచిలుకు రైతులకి ఆ రైతు భరోసా ఏదైతే ఉందో దీన్ని అకౌంట్స్ లో డిపాజిట్ చేశామని చెప్పేసి బాహాటంగా పబ్లిసిటీ ఇచ్చి అందరికీ కూడా అకౌంట్స్ లో వేసి, ఏదన్నా మీకు ఎవరికైనా డబ్బులు పడకపోతే కన్సల్ట్ రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి మీరు తీసుకోండి అని చెప్పేసి ఇచ్చినటువంటి కార్యక్రమం. అటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు నిస్సిగ్గుగా ఈ కార్యక్రమం పేరు మార్చుకోవడం, దీన్ని కంటిన్యూ చేయకపోవడం, ఒకవేళ ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నప్పటికీ కూడా కనీసం టెంటేటివ్ ఫిగర్స్ దగ్గర పెట్టుకోకుండా ఇప్పుడు సుమారుగా 6,72,000 మంది పైచిలుకు రైతులకి కట్ చేసి 46,85,000 మందికి మాత్రమే ఇవ్వటం అనేది చూస్తున్నటువంటి ఒక పరిస్థితి సార్. అంటే రైతులు కానివ్వండి, రైతులు లేకపోతే పొలాల్లో పనిచేసేటువంటి ఈ శ్రామికులు కానివ్వండి, వీళ్ళను సుమారుగా 6 లక్షల మంది లబ్ధిదారులు, 6,72,000 మంది అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ ఫిగర్స్. ఇంతమందికి రైతు భరోసా కానివ్వండి, లేకపోతే వీళ్ళు చెప్తున్న సోకాల్డ్ అన్నదాత సుఖీభవ కార్యక్రమం కానివ్వండి ఎగ్గొట్టి, దట్టు ప్రీవియస్ గా ఏదైతే ఉందో గత 2 సంవత్సరాల పరిపాలనలో ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఇవ్వకుండా, అంటే సుమారుగా 26,000 ఇప్పుడు ఈ ఇస్తున్నటువంటి వాళ్ళకు కూడా ఇంకా 26,000 ఇవ్వాల్సినటువంటి బ్యాలెన్స్ ఉందని చెప్పేసి ఈ గత ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే ఇప్పుడున్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కానివ్వండి విమర్శిస్తున్నటువంటి ఒక పరిస్థితి. మరి దీని మీద పెద్ద లెవెల్లో యాజిటేషన్ చేయాల్సినటువంటి ఒక పరిస్థితి కూడా ఉంది. దీనిలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా ముందుకు రావాలి అని చెప్పేసి నేను ఈ చర్చ ద్వారా సార్ని అభ్యర్థిస్తున్నాను. రైట్, మురళి గారు చెప్పండి, ఏమిటి ఎవరిది వాస్తవం? రికార్డు స్థాయిలో నిజంగానే సాయం చేశారా? 20,000 ఇచ్చేసినట్టు లెక్కేసుకోవాలా ఏడాదికి? లేదు 26,000 ఎగ్గొట్టారని ఇంకో పత్రిక రాసింది, ఏది కరెక్ట్? సార్, ఇక్కడ క్లియర్ గా ఒకటి మనకు కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయ రంగం పరిస్థితి ఏంది, రైతాంగం పరిస్థితి ఏంది అనేది మనం చూడాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే ఒక వైఖరి తీసుకున్నారు. ఇప్పుడు ఈయన అన్నదాత సుఖీభవ సందర్భంగానే మాట్లాడిన మాటలు, డబ్బులు కేటాయింపులు, అది కూడా నేను చెప్తాను, ఆ లెక్కలు కూడా. కానీ సారాంశం మనం చూస్తే చాలా ప్రమాదకరమైనటువంటి ధోరణి ఆంధ్ర రాష్ట్రంలో ప్రవేశించింది. ముఖ్యమంత్రి గారు నేరుగా చెప్పారు, ఇప్పటిదాకా మీరు ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అనేది చూశారు, రాబోయే రోజుల్లో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్. నిన్న మాట్లాడే అన్నదాత సుఖీభవ సభలోనే ఆయన ప్రస్తావన చేస్తూ చెప్పింది ఏమనంటే, ISA పేరుతో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ అనే పేరుతో మేము ఒక సిస్టమ్ ని ఎవాల్వ్ చేయబోతున్నాం. రాబోయే రోజుల్లో ధరలు కూడా అదే నిర్ణయిస్తుంది, ఇంకా ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదు అన్నట్టుగా ఆయన మాట్లాడినటువంటి తీరు తమకు ఏ రకమైనటువంటి బాధ్యత లేదు అనేది చాలా స్పష్టంగా నిన్న మాటల్లో వ్యక్తీకరణ అయింది. ఈ 2 ఏళ్లలో కూడా 40,000 రూపాయలు కేవలం రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రంతో సంబంధం లేకుండా ఏడాదికి 20,000 ఇస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో చెప్పారు. పదే అనేక సందర్భాల్లో సభలన్నింటిలో చెప్పారు. కానీ ఈ రోజు దాకా ఇచ్చినటువంటి మొత్తం చూస్తే అందులో సగం కూడా లేదు అనే విషయాన్ని మనం ఈ సందర్భంగా దృష్టిలో పెట్టుకోవాలి. ఎన్ని లక్షల కోట్లు ఏందనేది ఆ లెక్కలు ఇంత మునుపు ఆయన విశ్లేషకులు వెంకటేశ్వర గారు చెప్పారు.
ఆ విషయాన్ని నేను కూడా యాక్సెప్ట్ చేస్తున్నాను. అది కూడా చాలా వివరంగా వచ్చింది. కానీ ఇక్కడ ప్రమాదకరమైనటువంటి అంశం ఏంటంటే 2047 నాటికి డిజిటల్ అగ్రికల్చరల్ మిషన్ అనేది మేము తీసుకొని రాబోతున్నాం అనే ఒక పత్రాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆయన ఏమని చెప్పాడు, వ్యవసాయం మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఈ రోజున 60% మంది ఉన్నారు. 2047 నాటికి 10% కుదించాలి. వ్యవసాయ రంగం అదృశ్యం అయిపోవాలి. అయ్యో. ఇక్కడంతా కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోవాలి. అట్లట్లా లక్షల ఎకరా అచ్చా రైతులందరూ దెబ్బతింటారు కదా అప్పుడు. అదే నేను అనేది అదే కదా, ఈ 60% దీన్ని 10% తగ్గించడం అంటే వ్యవసాయ భూములు కూడా ఇప్పుడున్నటువంటి దీంట్లో 30% ఉంటే చాలని చెప్పి బాబు గారి విధాన ప్రకటన. ఇది కీలకమే. అంటే వ్యవసాయ రంగం పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి కన్సెంట్ ఏమిటి అని చెప్పి మనం చూస్తే, వ్యవసాయ రంగంలో మిగిలిపోయే 50% జనాభా ఏం చేయాలని చర్చ వచ్చినప్పుడు వీళ్ళంతా పట్టణాలకు రావాలి అని అంటాడు. పట్టణాలకు వచ్చి ఏం చేయాలా? చీప్ లేబర్ గా మారిపోయి అల్టిమేట్ గా ఈ కార్పొరేట్ కంపెనీలకు సేవ చేసుకుని, గ్రామాల్లో ఉన్నటువంటి భూములన్నీ ఏం కావాలా? కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పాలి. ఇది విధానం. చంద్రబాబు నాయుడు నిన్న వడ్డే సోమనాథేశ్వర గారు కూడా చాలా ఘాటుగా మాట్లాడారు. రైతుల భూములన్నీ దోచుకుంటున్నామేంటి చంద్రబాబు అని. ఆయన ఒకప్పుడు ఆయన క్యాబినెట్లో పనిచేసిన రైతు నాయకుడిగా ఉన్నారు. ఆయన కూడా చాలా గట్టిగా మాట్లాడుతున్నా కూడా అసలు ఏం పట్టట్లేదు, వీళ్ళు ఇదే గోల్లో పోతున్నట్టున్నారు. అదే నేను అనేది కూడా అదే, ప్రభుత్వ విధానమే వ్యవసాయ రంగాన్ని ధ్వంసం చేసే కార్యక్రమం తీసుకున్నది ఆంధ్ర రాష్ట్రంలో. ఇది అన్నిటికంటే కీలకమైనది. ఇప్పుడు 99 పైసలకి మేము భూములు ఇస్తామనంటే వీటిలో భాగమే అని చెప్పి నేను భావిస్తా ఉండేది. 1000 కోట్ల ఇది అన్నీ కూడా అప్పచెప్పేస్తున్నారు కార్పొరేట్ కంపెనీలకి, ఇందులో భాగమే. ఈ రోజు కేంద్రంలో 60,000 కోట్ల రూపాయలు విడుదల చేయాలి వ్యవసాయ రంగానికి కానీ గ్రామీణ ప్రాంతానికి కానీ. గత బడ్జెట్ లో 60,000 కోట్ల రూపాయల్లో మిగులుగా పెట్టుకునేశారు. కనీసం విడుదల చేయాల, దాన్ని అడిగే పరిస్థితి లేదు. కేంద్రంలో పెట్టే ప్రతి బిల్లుని ఆమోదం చేయడం, అక్కడేమో ఆమోదం చేసేది, ఇక్కడికి వచ్చి మొసలి ఏడుపులు ఏడిస్తే మద్దతు ధర రాలేదు, ఇది రాలేదు, అది రాలేదు అని చెప్పి మాటలు మాట్లాడడం. ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వచ్చినటువంటి మార్పుల వల్ల మాకు చాలా పెద్ద నష్టం జరుగుతుందని చెప్పి చెప్పడం, ఆడేమో చెయ్యెత్తేది, ఇక్కడికి వచ్చేసి ఈ మొసలి కన్నీరు కాచడం అనేది ఒక ప్రమాదకరమైనటువంటి పద్ధతి. ఇది పూర్తిగా సరైనటువంటిది కాదు. ఒక్కొక్కటి మీరు చూడండి, ఎన్ని ఆస్పెక్ట్స్ లో అంతా కూడా ఇది ఇవ్వడమే కాదు, ఇప్పుడు ఇవ్వాల్సింది ప్రభుత్వం ఇవ్వకపోగా ఈరోజు పెట్టుబడి సాయం చేయడంలో వైఫల్యం. ధరల స్థిరీకరణ ₹1 లేదు. గత ప్రభుత్వం మేలు 3,000 కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ ఉండేది, కేంద్రంలో లేదు, రాష్ట్రంలో లేదు. ఇప్పుడు ధరల్ని మేము మార్కెట్ లో కంట్రోల్ చేసి రైతాంగానికి ఏ రకంగా తోడ్పాటునివ్వాలని దానికోసం కొన్ని వేల కోట్ల రూపాయలతో నిధులు ఏర్పాటు చేయడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇది అసలు లేనే లేదు కదా. ధరల స్థిరీకరణ నిధే లేనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితి, రైతాంగానికి తీవ్రమైనటువంటి నష్టం కలిగించేటువంటివి ఇది ఉంది. వైపరీత్యాలు జరిగినప్పుడు దెబ్బతిన్న పంటలకి సాయం చేసే ఒక విధానం ఉండేది, ఇప్పుడు పూర్తిగా ఎత్తిపోయింది, అసలు ఏమీ లేదు. మోందా తుఫాన్ సాయం రైతులకు ఇవ్వనే లేదంట కదా. లేదు కదా. ఇవన్నీ విధానపరమైనటువంటి సమస్యలు, ఇవన్నీ ఎత్తిపోయినాయి. మద్దతు ధర లేదు, ఈ రోజుకి మద్దతు ధర లేదు. నేను ఎంతమంది చెప్పినట్టు ధరల స్థిరీకరణ లేదు. ఉచిత పంటల బీమా ఏమైంది? ఈరోజు సమాధానం చెప్పే పరిస్థితి లేదు. కార్పొరేట్ 15,000 కోట్లు కేటాయిస్తే 5,000 కోట్లు కూడా రైతాంగానికి చేరాల. కార్పొరేట్ కంపెనీలు, ఈ బీమాస్ కంపెనీలు 10,000 కోట్లు తినేశాయి. ఇవన్నీ కూడా సమాధానం చెప్పలేనటువంటి స్థితిలో ఈ ప్రభుత్వం నిలబడిపోయింది. అంటే అల్టిమేట్ గా మనకు ఇవన్నీ కూడా ఈ చాలా విషయాలు చెప్పొచ్చు. ఈ కాలంలో తీసుకున్నటువంటి చట్టాలు, బిల్లులు, వీటన్నిటిలో ఏ రకంగా ఎరువుల ధరలను కూడా నియంత్రణ ఎత్తేసింది పూర్తిగా. ఏ రకమైనటువంటి నియంత్రణ లేకుండా ప్రభుత్వం బాధ్యత రాహిత్యంగా ప్రవర్తిస్తున్నటువంటి ఫలితంగా తీవ్రమైనటువంటి సంక్షోభం వ్యవసాయ రంగంలో వచ్చేసింది. అల్లాడిపోతున్నారు. యువ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారండి. చిన్న వాళ్ళు. ఎవడు ఈరోజు రైతుల ఆత్మహత్యలకి బాధ్యత ఎవరిది? ప్రభుత్వం ఏమన్నా తీసుకుంటున్నటువంటిది ఉందా? బాధ్యత మాదే అని చెప్పి అనే పరిస్థితి లేదు. ఇది ఈ రోజు కొనసాగుతున్నటువంటిది. వీటన్నిటికీ సమాధానాలు చెప్పకుండా, వీటన్నిటికీ మాకు సంబంధం లేదన్నట్టుగా నిన్న ముఖ్యమంత్రి గారు ఏదో ఈ రోజు పత్రికలన్నిటిలో ఎక్కడ చూసినా ప్రకటనలే, అన్నదాత సుఖీభవ పేరుతో మొత్తం రాష్ట్రం అంతా కూడా రైతాంగం చాలా ఆనందోత్సాహాలతో ఉన్నట్టుగా ఈ రోజు ప్రభుత్వ వైఖరి ఉంది. ఇది దాని లోతుల్లో పోతే ఇంత ప్రమాదం ఉందనేది నేను చెప్పదలుచుకున్నాను. సురేష్ గారు, సార్, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా రైతాంగం పూర్తి సంక్షోభంలోకి వెళ్ళిపోవడం అనేది అదేమో ఆనవాయితీగా జరుగుతున్నట్టుంది. ప్రతిసారి కూడా రైతులకు ఎక్కడ లేని హామీలు ఇస్తారు. ఇప్పుడు అన్నదాత సుఖీభవ కూడా ఇది అసలు విడతల వారీగా అన్నదాత సుఖీభవ అన్నదే అదొక దిక్కుమాలిన చర్య.
రైతులకి సీజన్ ప్రారంభం కాకముందే పెట్టుబడి సహాయం అందించాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి రైతు భరోసా కేంద్రాలు కానీ అదేవిధంగా రైతు సేవకి పెట్టుబడి సాయం కింద ఇచ్చేటువంటి పథకాలు కానీ చంద్రబాబు నాయుడు గారు అసలు విడతల వారీగా ఇవ్వడమే పెద్ద ఒక దిక్కుమాలని చర్య. లేదు లేదు లేదు, ఎవరైనా తప్పు కూడా ఆ తప్పు తప్పు రకమైనటువంటి మీరు అట్లా ప్రకటనలు అట్లా చేస్తారా? మాట్లాడకూడదు, తప్పు విడతల వారీగా ఇవ్వటువంటి ఒకసారి గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఉంటాయా? అట్లా కాదు కదా, ఇచ్చేటప్పుడు 2-3 విడతలుగా ఇస్తుంటారు. ఏ గవర్నమెంట్ అయినా చేస్తుంది. మీరు అనవసరమైన విమర్శలు చేస్తే మీకే నష్టం. అది అంటే నేను చెప్పేది ఒకటి సార్, విడతల ఆయన వారీగా చెప్పిన కాకుండా వాగ్దానాలను అడుగుతున్నాం. మీరు ఒక ఇల్లు చంద్రబాబు అంటారు. నాయుడు గారు చెప్పినటువంటి కాదు కదా, వాగ్దానము ఆయన ఇచ్చిన హామీని నెరవేర్చలేదన్నంత వరకు చెప్పండి, తప్పు లేదు. కానీ అసలు విడతల వారీగానే ఇవ్వద్దంటే ఎట్లా సాధ్యం అవుద్ది? ఇప్పుడు 2 ఏడాదులు అవుతుంది సార్. అది 40,000 ఎగ్గొట్టిన రూపాయల్లో విషయం చెప్పండి, ఎగ్గొట్టిన 40,000 రూపాయల్లో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంకా 26,000 రూపాయలు ప్రతి రైతుకి బాకీ ఉన్నారు. అది చెప్పండి. మరి ఈ రోజు ప్రస్తుతానికి మార్కెట్ లో టమాటా విలువ కిలో 5 రూపాయలు ఉంది సార్. అవును, ఒక బాక్స్ టమాటా 40 రూపాయలకి కొనుగోలు చేస్తూ దళారీలు పూర్తిగా రైతులని నిన్న ముంచుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా ఏదైనా పంటకి నష్టం కలుగుతుంది అన్నటువంటి ఆలోచన ఉన్నా సందర్భం ఉన్నా కూడా వెంటనే ప్రభుత్వ అధికారులు ఆ యొక్క పంట మీద సమగ్రమైనటువంటి నివేదికని కలెక్టర్ గారికి పంపడము, కలెక్టర్ గారే నేరుగా జోక్యం చేసుకొని ఆ పంటకి తగినటువంటి రీతిలో ధర కల్పించడము, రైట్. ఈ రకమైనటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. ఈ క్రాప్ విధానం ఉండేది. ఈ క్రాప్ విధానాన్ని పూర్తిగా ఈ రోజు ఈ ప్రభుత్వం ఎత్తేసింది. సీఎం యాప్ అనేది ఉండేది, రైతు భరోసా కేంద్రాల ఆధ్వర్యంలో జరిగేటువంటి సీఎం యాప్. మరి ఆ యాప్ నిర్వహణ కూడా పూర్తిగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి. మరి ఏ రకమైనటువంటి యూరియా కొరత వచ్చిందో మనందరం కూడా చూసాం. చంద్రబాబు నాయుడు గారు వచ్చినటువంటి 20 నెలల పాలనలో రైట్. రికార్డు స్థాయి అని అన్నదాత సుఖీభవన్ మాట్లాడారు కదా. రికార్డు స్థాయి ఏదంటే నడి రోడ్డు మీద ప్రతి రైతు అన్ని రకాల పంటలని పారబోయడం రికార్డు స్థాయిలో జరిగింది సార్ 20 నెలలుగా. ఈరోజు చూసాం, పొగాకు గాని, అరటి గాని, చీని గాని, నిమ్మ గాని, ఉల్లి గాని, మిరప గాని, ఏ రైతైనా కూడా మొన్నటికి మొన్న మామిడి రైతు ఏ రకమైనటువంటి సంక్షోభంలో కూరుకుపోతున్నారో మీకు మీరు ఇంతకు మోంతా తుఫాన్ నిధులు ఇంతవరకు ఇవ్వలేదన్నారు నష్టపరిహారం. మొదటి ఈ ప్రభుత్వం వచ్చిన విజయవాడ వరదల నుంచి ఇప్పటి వరకు కూడా లేదు సార్. మోంతా తుఫాను నష్టపరిహారం ఇప్పటి వరకు లేదు సార్. ఓకే, రైట్. ఒక్కటి కూడా విపత్తులో జరిగినటువంటి పరిహారాన్ని ఇప్పటి వరకు ఇవ్వలేదు. రైట్. ఈ రకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి డబుల్ ఇంజన్ సర్కార్ అయినటువంటి ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి విపత్తు నష్ట నివారణ నిధులు తీసుకోనటువంటి పరిస్థితి. రైట్. మరి ఏ రకంగా డబుల్ ఇంజన్ సర్కార్? రైట్.